హలో హై టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ప్రీవియస్ పేపర్లో ఎస్జిటి వాళ్ళకి ఇచ్చిన సైకాలజీ పేపర్ అనమాట. ఒకసారి ఈ పేపర్లో బిట్స్ ఏ విధంగా వచ్చేది చూద్దాము. అదేవిధంగా మీరు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ అంటే ప్రతి దాంట్లో అన్వేషిస్తూ ఉంటారు. అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ ఏది అంటే పూర్వ బాల్య దశ. అంటే వీళ్ళది ప్రతిదీ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, ప్రతిదాన్ని కనుగొనాలనేది ఉంటుంది, అంటే వెతకడం అనేది మొదలు పెడతారు. ఏ దశ అంటే పూర్వ బాల్య దశ అండి. నెక్స్ట్, క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ. క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ అంటే సెల్ఫ్గా మోటివేషన్. క్రింది వారిలో అంతర్గత ప్రేరణ ఏది అంటే స్వయం సంతృప్తి అండి. స్వయం సంతృప్తి అనేది అంతర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం వచ్చేసి విషయ వివరణ అండి. పరస్పర చర్యాత్మక దశలో విషయ వివరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. వ్యాసరూప ప్రశ్నల ద్వారా అంటే పెద్ద ఎస్సే క్వశ్చన్స్ ద్వారా పరీక్షించే సామర్థ్యము. ఎస్సే క్వశ్చన్స్ ద్వారా ఏం పరీక్ష అంటే మనకి ఎంత మేరకు గుర్తుంటుంది అనేది, పునఃస్మరణ ఎంతవరకు, రీకాల్ ఎంతవరకు గుర్తుపెట్టుకోగలరు, పునఃస్మరణ అనేది ఏ విధంగా ఉందో పరీక్షించే సామర్థ్యం పునఃస్మరణ వ్యాసరూప ప్రశ్నల ద్వారా. నెక్స్ట్, భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం. ఇది వికాస నియమాల గురించి అడిగాడండి. వికాసము ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ అండి. వికాసం ఫస్ట్ కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమయ్యి క్రమంగా సంభాషణతో ఎండ్ అవుతుంది, అంటే ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అనే దాని వికాస సూత్రానికి సంబంధించి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యము. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం వచ్చేసి మూల్యాంకనం. మూల్యాంకనం. నెక్స్ట్, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది దేంట్లో అంటే అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. అభ్యాసక కేంద్రీకృత నమూనాలో సౌలభ్యకర్తగా మాత్రం ఉంటాడు. నెక్స్ట్, వీటి ద్వారా భావనను పొందలేము. దీని లేదా వీటి ద్వారా భావనని పొందలేము. కంఠస్థీకరణం ద్వారా. కంఠస్థీకరణం ద్వారా మనము భావనలు అనేది పొందలేము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన. ఉపాధ్యాయుడు అక్కడ కూరగాయల్ని చూపిస్తూ అంటే మనకు అవి కంటికి కనిపిస్తూ ఉన్నాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ మనకు కలిగే భావన ఎలాంటిదంటే ఆలోచన మూర్త ఆలోచన అండి. కంటికి కనిపించేది మూర్త ఆలోచన, లేదా మనకు చూపించకుండా వాటి గురించి చెప్తూ ఉంటే మనకు కలిగే ఆలోచన అమూర్త ఆలోచన అవుతుంది. నెక్స్ట్, ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. కార్యసాధక నిబంధనంలో ఉద్దీపనలు అనేవి పునర్బలన కారకాలుగా పనిచేస్తాయి. కార్యసాధకన సిద్ధాంతము. నెక్స్ట్, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు అతనికి ఇచ్చే మార్గదర్శకత్వము వ్యక్తిగత మార్గదర్శకత్వం అండి. వ్యక్తిగత మార్గదర్శకత్వము. విద్యా విషయక మార్గదర్శకత్వం అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక స్టడీ 10th అనేది అయిపోయింది, నెక్స్ట్ మనము ఇంటర్కి వెళ్ళాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, లేకపోతే ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనేది విద్యా విషయక మార్గదర్శకత్వం అవుతుంది. లేదా ఔద్యోగిక అంటే మనం జాబ్ కోసము వెళ్ళాలి, ఎలాంటి కోర్స్ తీసుకుంటే ఎలాంటి జాబ్ వస్తుంది అనేది ఆ మార్గదర్శకత్వం అండి.
మన ప్రవర్తనలో మార్పు కోసం వచ్చేది పరివర్తన మార్గదర్శకత్వం. సో ఇతను విద్యార్థి అనేది చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాడు. సో అతనికి ఇవ్వాల్సిన మార్గదర్శకం వచ్చేసి వ్యక్తిగత మార్గదర్శకత్వం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, క్రింది వాణిలో సరికాని ప్రవచనము. క్రింది వాణిలో సరికాని ప్రవచనము. శైశవ దశలో శారీరక వికాసం వేగంగా ఉంటుంది. కరెక్ట్ అండి. శైశవ దశలో శారీరక వికాసం అనేది వేగంగా జరుగుతుంది. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది. రాంగ్ అండి. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి సంబంధం లేదు. ఉద్వేగ వికాసము అభ్యసన మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఉద్వేగం అనేది పరిపక్వత మరియు అభ్యసనం మీద ఆధారపడి ఉంటుంది. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడలో పాల్గొంటారు. ఈ 3 వచ్చేసి కరెక్ట్. సరికాని ప్రవచనం వచ్చేసి ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులండి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. ఎలాంటి ప్రజ్ఞ అంటే వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ. నెక్స్ట్, ప్రజ్ఞలు రకాలు ఖచ్చితంగా చదవాలండి. దాని నుంచి ఒక బిట్ ఇస్తాడు. సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు. సైకిల్ తొక్కడానికి మనం ఆ సైకిల్ని నేర్చుకొని ఉండాలి. అదే విధంగా దానికి తగ్గ వయస్సు, పరిపక్వత, ఆ మెటర్నిటీ అనేది మనకు వచ్చి ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరిపక్వత ఉండాలి. అదే విధంగా అభ్యసనం నేర్చుకొని కూడా ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. ఈ సిద్ధాంతం ప్రకారము మోటారు కారుని బాగు చేయగల వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. ఇది ఏ సిద్ధాంతానికి సంబంధించింది అంటే సామాన్యీకరణ సిద్ధాంతము. అంటే దీని మోటార్ని బాగు చేసే ఒక వ్యక్తి బోట్ యొక్క మోటార్ని కూడా, అంటే దాని ఇంట్లో ఈక్వల్ పోలికలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇది సామాన్యీకరణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాలు 5 ఉన్నాయండి. 5 సిద్ధాంతాలు ఇంపార్టెంట్. సో వీటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, దేనికి సంబంధించి అనేది కూడా అడుగుతాడు. సో ఒకసారి ఈ సిద్ధాంతాలు చూడండి. నెక్స్ట్, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే స్థితి. ఒక విషయాన్ని మనం నేర్చుకున్నట్లయితే అది మనకు ఎక్కువ కాలం గుర్తుంచుకున్నాము అంటే దాని మీద మనకు ఎక్కువ అభిరుచి ఉన్నట్లు. అభిరుచి ఉంటేనే దాన్ని మనము గుర్తుంచుకోగలము. దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, మంచి అభ్యసన వాతావరణం లక్షణం కానిది. మంచి అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది. ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు ఉండాలి. ఉత్తేజకరమైన పరిసరాలు ఉండాలి. పిల్లల మధ్య మంచిగా సాంఘిక సంబంధాలు లేకపోవడము. అభ్యసనకు తోడ్పడే వస్తువులు. విద్యార్థుల మధ్య ఎప్పుడైతే మంచి సాంఘిక సదుపాయాలు అనేవి లేదా సంబంధాలు అనేవి ఉండవో అక్కడ అభ్యసనం అనేది సరిగ్గా జరగదు. సో లక్షణం కానిది ఏది అంటే ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. ఎన్ఈపి 2020 ప్రకారము విద్యా వ్యవస్థ యొక్క నమూనా. ఎన్ఈపి 2020 ప్రకారము 5+3+3+4గా చేంజ్ చేశారండి. 5+3+3+4గా ఎన్ఈపి ప్రకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్, పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. సహజ సంతోషము, సహకార సంతోష నేపథ్య రీతిలో. ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం సంబంధించి ఇది సహజ సంతోషము లేదా సహకార సంతోష నేపథ్య రీతిలో పిల్లలు బేరసారాలు అనేవి చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, పఠన సంబంధ వైకల్యము చదవడంలో ఇబ్బందులు కలిగించే వైకల్యము. పఠన సంబంధ వైకల్యం వచ్చేసి డిస్లెక్సియా పఠన సంబంధం డిస్లెక్సియా. డిస్ఫేసియా వచ్చేసి సంభాషణ మాట్లాడడంలో. డిస్గ్రాఫియా వచ్చేసి రాయడం. డిస్క్లాసియా వచ్చేసి గణిత సంబంధానికి సంబంధించింది. నెక్స్ట్,
ఐసిటి మాధ్యమంగా జరిగే బోధన అభ్యాసన దీనిని ప్రోత్సహించదు. ఐసిటి మాధ్యమంగా జరిగే బోధన అభ్యాసన దీనిని ప్రోత్సహించదు. చేయడం ద్వారా అభ్యసనము, విమర్శాత్మక ఆలోచన, నిష్క్రియాత్మక అభ్యసనము, పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. ఐసిటి మాధ్యమంగా జరిగే బోధన అభ్యసన అనేది నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక గూగుల్ క్లాస్ రూమ్ అండి. గూగుల్ క్లాస్ రూమ్. నెక్స్ట్, వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. కుంటనం పడడం ద్వారా వ్యక్తిలోని ప్రేరకం అనేది తృప్తి చెందకపోతుంది. కుంటనము. నెక్స్ట్, ఆర్టీఈ చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం. ఆర్టీఈ చట్టము 2009 యొక్క ప్రధాన లక్ష్యం పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించేది. ఆర్టీఈ 2009 చట్టం యొక్క ప్రధాన లక్ష్యం పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం. నెక్స్ట్, ఫిలిప్ ఎరిస్ ప్రకారము బాల్యం అనేది సమాజంచే ఏర్పాటు చేయబడింది. ఎవరి ప్రకారం అంటే ఫిలిప్ ఎరిస్ ప్రకారము. నెక్స్ట్, ఈ ప్రత్యక్ష నియమము ప్రకారము పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారము పరిమాణం, ఆకారం, రంగులోను ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. ఏ నియమం ప్రకారము అంటే సామ్య నియమము, సారూప్య లేదా సౌమ్య నియమం ప్రకారము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఒకేలా ఉండేది. నెక్స్ట్, అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ చేయడం ద్వారా అభ్యసనం అండి. లెర్నింగ్ బై డూయింగ్, చేస్తూ నేర్చుకునేదాన్ని అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్, వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. ప్రయోగ పద్ధతిలో వస్తునిష్టత అనేది అధికంగా ఉంటుంది. నెక్స్ట్, వ్యక్తి అహం ఈగో అనేది ఏ సూత్రం మీద పనిచేస్తుంది అనేసి అడిగాడు. ఈగో అనేది వాస్తవిక సూత్రం మీద పనిచేస్తుంది. ఇడ్ అనేది ఆనంద సూత్రం మీద పనిచేస్తుంది. సూపర్ ఈగో అనేసి ఆదర్శ సూత్రం మీద పనిచేస్తుందండి. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త వచ్చేసి జెరోమ్ బ్రూనర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఇది సైకాలజీకి సంబంధించిన బిట్స్. ఈ పేపర్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.